అందరూ స్పెషల్ లేకపోతే మాట్లాడాలి అత్తదమ్మా అత్తది వచ్చేనా सर्वारि गर्वापहं ध्यानपूर्वक नमस्कारान् त्राहिमां कृपया देवा शरणागतवत्सला अन्यया शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो रामचन्द्र रक्ष रक्षो पंचमुखाञ्जनेया सर्वं श्री श्रीरामचन्द्रस्वामिनः एवं श्री पंचमुखाञ्जनेय स्वामी चरणारविन्दार्पणमस्तु। చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అమ్మ సరోజనమ్మ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మొన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పంచముఖి హనుమాన్ టెంపుల్లో అర్చన చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు రాజకీయ రంగంలో రాణిస్తుంటే ఒకవైపు మరి సరోజనమ్మ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో దానికి చైర్మన్గా ఉండి మరి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించి అమ్మగారు ఆ రకంగా సేవ చేయడం జరుగుతుంది. ఒకవైపు రాజకీయ రంగంలో ఒకవైపు విద్యారంగంలో ఎప్పుడు గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు మరియు వారి సతీమణి మేడం సరోజన గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు మహిళా కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం అందరం కలిసి ఈరోజు
మందమరి మార్కెట్ అభయాంజన స్వామి ఆలయంలో వారి పేరు మీద అర్చన చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా మరి కేక్ కట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఒకరు ప్రజాసేవలో మరొకరు విద్యారంగంలో వారి కుటుంబం మొత్తం ఈ ప్రజాసేవకే అంకితం అవుతూ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సరోజన మేడం గారు కూడా ప్రతి వార్డులలో తిరుగుతూ ఇక్కడ చెన్నూరులో పరిపాలిస్తున్నటువంటి వారి కబంధ హస్తాల నుంచి చెన్నూరు కాపాడడంలో కూడా వివేక్ వెంకట స్వామి గారితో పాటు వారి సతీమణి గారు కూడా మరి ఇక్కడ వివేక్ వెంకట స్వామి గారి సరోజన మేడం గారి ఏదైతే మ్యారేజ్ డే అనేది ఉందో వారు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ పూజలు పంచముఖి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం సార్ వివేక్ వెంకట స్వామి గారికి ఉండాలని, వంశీ గారికి ఉండాలని, వారి కుటుంబాన్ని అందరికీ కూడా వినోదన్న వారందరికీ కూడా ఈ పంచముఖి ఆంజనేయ గారి దీవెనలు వారికి ఎలవేళ ఉండాలని, వాళ్ళు ప్రజలకు ఇంకా సేవ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. పెద్దపల్లి పార్లమెంట్లో వాళ్ళ కుటుంబం అంటే 50 సంవత్సరాల నుండి ఇంతవరకు కూడా పెద్దపల్లి అంటేనే కాకా వెంకట స్వామి అనే పేరు ఇవాళ ఇక్కడ కాకుండా భారతదేశంలో ఒక నినాదంగా నిలబడి ఉన్నది. వాళ్ళకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వారు ఏది ఆశించినటువంటి వ్యక్తులు, ఏ దానికి లొంగని వాళ్ళు, ప్రజలే ధ్యేయం అనే ఉద్దేశంతో ప్రజలు బీద ప్రజలు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలిచినటువంటి కాకా వెంకటస్వామి కుటుంబం ఇంకా చాలా రోజులు పనిచేయాలని, సీట్లు కూడా పంపిణీ చేసి మేము వివేకన్న గారికి ఐరారోగ్యం ఉండాలని, వారి సేవలు ఈ ప్రజలకు అవసరమని, వాళ్ళు ఎవరు కూడా చెడు ఎరగని వ్యక్తులకు వాళ్ళకు మనం కూడా అండగా ఉండి, ప్రజలంతా అండగా ఉండి, కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా అండగా ఉండి ఆయన మంత్రి పదవి రావాలని అందరి జీవనాతులు పెట్టి సార్కు మంత్రి పదవి వస్తే మనందరం కూడా ఇంకా అభివృద్ధి జిల్లా చెందుతుంది. ఈ కాన్స్టిట్యూన్సీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మరి సరోజ మేడంల పెళ్లి రోజు సందర్భంగా మందమారి పంచముఖి ఆంజనేయ స్వామి గుడిలో నాయకులు కార్యకర్తలతో పూజలు చేసి వాళ్ళు ఆయురారోగ్యంగా దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎల్లకాలం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉంటూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి కాకా మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాకా గారి వంశం ఎప్పటికీ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలి. మరి కాకా గారు గత 70 సంవత్సరాలుగా మరి రాష్ట్రం తెలంగాణ పెద్దపల్లి కాకుండా చెన్నూరు నియోజకవర్గం కాకుండా దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు సేవలు ప్రజలకు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు మరి వివేకన్న కూడా మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచడం జరిగింది. అదేవిధంగా మరి వినోద్ వెంకటస్వామి గారు కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మీరు కార్మిక మంత్రిగా ఉండి ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఈనాడు చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా, మరి వినోద్ వెంకటస్వామి గారు కూడా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా, మరి వంశీ కృష్ణ గారు యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా ప్రజలకు సేవలు అందించే విధంగా మరి వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మనం అందరం కూడా కోరుకునేది అదే, ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. కాన్స్టిట్యున్సీ పరంగా కూడా పార్లమెంటు పరంగా కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మాకు పైసల కోసం పనిచేసే వాళ్ళు కాకుండా, మరి స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు కాకుండా వెంకటస్వామి కాకా కుటుంబం ఎల్లవేళ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఉన్న 30 రోజులు నెలలో 30 రోజులలో 20 రోజులు పార్లమెంట్ స్థాయిలో కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళ దాంట్లో ఉంటూ రాత్రి పాల్గొంటూ ప్రజాసేవ కోసం కష్టపడుతున్న వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ మాకు ఫోన్ చేయడం జరిగింది. మంచిగా పనిచేయాలని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంటు చెన్నూరు నియోజకవర్గం అసెంబ్లీ నుంచి కూడా మరి డెవలప్మెంట్ చేసినటువంటి వాళ్ళు అదొక్కటే కాకుండా మరి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవకముందు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సొంత డబ్బులతోని మరి కోట్లాది మందికి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిగా మరి 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో 10,000 బోర్వెల్స్ చేయడం జరిగింది. లక్షలాది సిమెంట్ బెంచీలు
గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు కింద కూర్చోవద్దు, మా పిల్లలు ఏదైతే ఉన్నారో ఆరోగ్యంగా వాళ్ళు ఎట్లా కుర్చీల మీద కూర్చొని చదువుకున్నారో అదేవిధంగా బీద వాళ్ళు కూడా బెంచీల మీద కూర్చోవాలని చెప్పేసి లక్షల బెంచీలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి గవర్నమెంట్ స్కూళ్ళలో మరి గదులు సరిపోకపోతే అదనపు గదులు కట్టించేసి ఎక్స్టెన్షన్ చేసి వాటిలలో టేబుల్ లేచి వాళ్ళని కూర్చోబెట్టి చదివించడం. మరి స్కూల్లో టీచర్లు కూడా తక్కువ ఉంటే గవర్నమెంట్ స్కూల్ తక్కువ ఉన్నప్పుడు విశాఖ ట్రస్ట్ నుంచి అదనంగా మరి స్కూల్ టీచర్లను పెట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చి చదివించే విధంగా సహకరించినటువంటి కాకా కుటుంబం నిండు లాయరకంగా ఉండాలి. అదేవిధంగా రానున్న రోజులలో ఇంకా కూడా వాళ్ళు ప్రజలకు సాయం చేసేటువంటి సేవలు చేసేటువంటి వాళ్ళకు ధైర్య సాహసాలు కానీ ఓపిక కానీ వాళ్ళకు మంచి ఓపిక కలిగించి వాళ్ళకు శక్తి కలిగించే విధంగా మా పంచముఖ ఆంజనేయ స్వామి మరి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.